అభివృద్ధి జరిగి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సోదరుడు నవీన్ కి నేను మనస్పూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను శుభాకాంక్షలు రాబోయే కాలానికి కూడాను. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను, గ్రీట్ చేస్తా ఉన్నాను. అభివృద్ధికి పట్టం కట్టారు అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాతనే అక్కడ అభివృద్ధి పనులు ఎందుకు చేరని, 500 కోట్ల రూపాయల పనులు ఎందుకు చేరని. అంతకుముందు వారు ఎమ్మెల్యే కదా అక్కడ మాగంటి గారు. ఆ ప్రాంతం కూడా తెలంగాణలో భాగమే కదా. ఆ ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ కదా. కాబట్టి అభివృద్ధి క్వశ్చన్ కాదు అక్కడ. ఈ యొక్క స్లమ్స్ అన్ని కూడాను గెలిచే పార్టీకి, రూలింగ్ నుండి పార్టీకి, డబ్బు పంచిన పార్టీకి ఓటేయడం జరిగింది. అవి కూడా ఓటు తక్కని పోలేని వాస్తవంగా ఆల్ టుగెదర్ 48% అంటే నిజంగా చాలా బాధిస్తున్నాయి. డెమోక్రసీలో ఓటింగ్ యొక్క హక్కు, ఓటు హక్కు ద్వారానే ఈ యొక్క ప్రజాస్వామ్యం పడగలుగుతుంది. దాని తర్వాత పరిపాలన కూడా కొనసాగుతుంది. ఇంత ముఖ్యమైనటువంటి యొక్క ఎలక్షన్స్ యొక్క ఓటు హక్కు ప్రజలు ఓటేనికి రాకుంటే చాలా బాధేస్తున్నాయి. కాబట్టి గెలుపు అన్నది ఎవరో ఒకరు గెలవాలి. మరి బీఆర్ఎస్ మాకనే ఎక్కువ వారి యొక్క కూతురే కవిత గారు చెప్పారు. వారేమో అన్నారు కర్మ ఫలితం అని చెప్పినారు. కర్మ ఫలితం. ఇప్పుడు కూడా రాజకీయాల్లో అహంకారం ఉండదు, సౌమ్య